ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనమందరం 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యానముద్రలో కూర్చోండి. వెన్నుముక నిటారుగా ఉండాలి. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్, పవిత్రత అంటే కామాన్ని జయించేవారిగా, విశ్వాన్ని జయించేవారిగా అవ్వడం కాదు, కానీ కామవికారం యొక్క వంశం సర్వహద్దు యొక్క కోరికలు, సర్వహద్దు యొక్క కోరికలు కామాన్ని జయించడం అంటే సర్వ కోరికలను జయించడం. ఎందుకంటే కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. వస్తువుల యొక్క కోరిక, వ్యక్తి ద్వారా హద్దు యొక్క కోరిక, సంబంధం నిలుపుకోవడంలో కూడా హద్దు యొక్క కోరికలు అనేక రకాలుగా ఉత్పన్నమవుతాయి. సేవాభావంలో కూడా హద్దు యొక్క కోరిక భావం ఉత్పన్నమవుతుంది. ఇలా 4 రకాల కోరికలు సమాప్తి చేయటం అంటే సదాకాలికంగా దుఃఖము, అశాంతిని జయించటం. బాబా చెప్తున్నారు, పవిత్రత అంటే కామాన్ని జయించడం అంటే పవిత్రత ఒకటే కాదు, కామాన్ని జయించేవారుగా విశ్వాన్ని జయించడం అని కాదు. కామాన్ని అయితే విధంగా పవిత్రత ఉంటుంది, కానీ కామ వికారం యొక్క వంశము సర్వహద్దు యొక్క కోరికలు, దాని యొక్క వంశమే ఉన్నది. కామవికారం యొక్క అంశం ఏమిటి? సర్వహద్దుల యొక్క కోరికలు, సర్వహద్దుల యొక్క కోరికలు. కామాన్ని జయించడం అంటే సర్వ కోరికలను జయించటం. కామాన్ని జయించడం అంటే సర్వ కోరికలను జయించటము. కోరికలు అనేవి అనేక రకాలుగా ఉంటుంది. మరి బాబా చెప్తారు 4 రకాలుగా ఉంటుంది. దేహము, దేహ సంబంధాలు, దేహాలపైన కోరిక, దేహ సంబంధాలపైన కోరికలు, వస్తు వైభవాలు, దేహ పదార్థాలపైన కోరిక ఉంటుంది. వస్తు వైభవాలు వాటిపైన కూడా కోరికలు అనేటివి ఉంటాయి. ఇలా 4 రకాల కోరికలను మనము త్యజించాలి అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను కోరికలు లేని ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి, సమానంలో ఉండాలి. మరి మురళి 5 సార్లు చదవాలి. అచ్చా. ఓం శాంతి.